తేజస్సు విరాజితమై నవకంఠ భూమండల పరివ్యాప్తమై దశ అక్షోహిణి సేనావాహిని పరిరక్షితమై శాస్త్రవ భయంకరమైన ఈ గురు మహాసామ్రాజ్యాధిపతి ఈ రారాజులు రాజసూయులకు ఆహ్వానించి అమరశిల్పి నిర్మాణమైన మయసభని విడిగా ఇచ్చుట పాండవ పటాటోప ప్రదర్శన ప్రయత్నమా లేక కౌరవ ప్రభావాన్ని చేసే ఈ పరిహాసమా వీక్షించదగాక. అయ్యారే ఈ ఆరామ కళా వైభవ నిర్మాణ రచన చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అలంకరించుచు కురు సార్వభౌములనైన నా మానసము సైతం ఆకర్షించుతున్నది. ఏమా సుమధుర సుస్వరము, కాకలి కలకంట కంట కుహు కుహుకారాల తృతి ఇది గీత దివ్య సుర కామిని యొక్క సుస్వాగత గీతమా? అవు ఏమి వైహారస వీధిలో వెలుగు చందమామ చంద్ర రహితులు ఎలా తారావిహీనాంతరమున వేలాడుతున్నాడని ఎలా భ్రమ? ఇది నా మతి భ్రమ, కించిత్ మధుపానాసక్తులమైన ఇది మా మతి భ్రమ. అవు అవు ఆ కనుపుడున్నదేమి? ఎవరి అద్భుత సౌందర్య నారీమణి, ఏమి రూపలావణ్యాతిశయము అపూర్వము. ఈ త్రిజుగ మోహిని ఎవరు? ఓమి ఎవరు ఇచ్చడు గల గతంలోని ఇదేమి ప్రతివచ్చమయ్యదు. ఓమి ఎవరు ఇచ్చడు గల గతంలోని అందగతిన అహంభావమా, పాండవ రాజ్య పడుతున్న ప్రవదనమా? ఏమే నా పరుగులకు బదులు ఈ దురహంకారము ఎవరనుకుంటుంది? కౌరవంశకీర్తి శౌర్య ప్రతాపంబు వసుదలో చోటు వంశాంకురంద 14 భువనముల సూరవరెల్లు శతశ్రోతరులకేను అగ్రజుండా పరశురామనౌని పరమశిష్యుడైన వీరరాధేయునకు ఏను ప్రియ సఖుండా భీష్మ ద్రోణాది సూరవరెన్ను కొలువుండు సువిశాల అవిభాజ్య గురురాజ్య దుర్యోధన సార్వభౌముండా సుయోధన నామధేయుండా నవకండ భూమండలాది మహుడ తటగడిత మణిపూ నిరీక్షిత నిరాజత నిజపాద ప్రజ్ఞూర పొందనాయి క్షీరావారాది చేత రాగా సుధాకర వర్వంత సముత్పన్న మహోన్నత క్షత్రియ పరిపాలిత భర్త సామ్రాజ్య దౌరేయుండనై పరమేశ్వర పాదాభినక పరశురామ సద్గురు సంప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారాయణుడైన రాజేయుండకు అనుంగు మిత్రుండనై చంద్ర చతుర్థయ పరివేక్షిత వసుంధర నారదుగా ఉన్నాయి. పర్రాజు సంహరణ భీఘ భుజమల సమగ్రున్నాయి. అభిమాన వసున్నాయి. దుర్నిరీక్షున్నాయి. 14 బోనం పెట్టు లెక్కు పెట్టి వచ్చినను ఉక్కడం పంచాలు ప్రచండ ప్రతాప ప్రతిభా విభాసితులకు గురు సోదరులకు అగ్రచున్నవి. చంద్రమై దిగుతల స్వార్థ వెలిసినమై అరులాగ వలని బంధీకృతమై నిష్కలంకమై జగన్మున వేదనిక గన్న సుక్షత్రియంశమున జనించి అనేకాక్షోహిణి క్షోహిణి చము సమూహములకు అధినాథులకు నాకు నా పలుకులకు బదులయ్యని ఈ దురహంకారమా? ఓసి అందాల రాసి అహంకార పురుష రాకాసి నీ అతిశయాన్ని కాలరాసి చేసినే నిన్ను నా అంతఃపర దాసి